హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నాకు ఈ వీడియో షూట్ చేసింది. సో, ఫెస్టివల్ డే అనమాట. వరలక్ష్మి వ్రతానికి. కాకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చేది 2 డేస్ తర్వాత. నాకసలు టైం అయితే అసలు కుదరడం లేదు. నాకు పైగా ఫుల్ కోల్డ్ అయితే చేసేసింది. ఇది కూడా మార్నింగ్ 4:30కి లేచి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్‌గా అయితే నిన్ననే వీడియో అయితే పోస్ట్ చేయాల్సింది. కానీ ఎందుకో నాకు మొబైల్ అనేది స్లో డౌన్ అయిపోతుంది. మెమరీ అంతా ఫుల్ అయిపోతుంది. సో, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. నైట్ అయితే ట్రై చేశాను. కానీ ఇంకా నాకు నైట్ బయటికెళ్ళొచ్చేసరికి చాలా టైం పట్టేసింది. అందుకే నేను వీడియో తీసేటప్పుడు కూడా నాట్ ఎనఫ్ స్పేస్ అని వస్తుంది. సో, అందుకే స్కిప్ చేశాను. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా అప్లోడ్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ఇప్పుడైతే చిన్నగా వీడియో సో, బయటికి వెళ్ళాను, ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంట్లో నా బ్యాగ్లో ఫస్ట్ గుర్తలేదనమాట. జస్ట్ విడిపోయి మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా అయితే ముందు డేనే తెచ్చి పెట్టుకుందాం అనుకున్నాను. కానీ పూల అబ్బాయి వస్తాడు, ఆ అబ్బాయి ఇచ్చి వెళ్తాడని చెప్పేసి కానీ లేదనమాట. సో, ఇక్కడికి అయితే జస్ట్ ఇలా విడిగా మాత్రమే ఉన్నాయి. సో, దగ్గర ఏమవుతుందని చెప్పేసి ప్రజెంట్ ఇది తీసుకున్నాను. ఈవినింగ్ అయినా తెచ్చుకుందాం అనుకున్నాను. ఈవినింగ్ కూడా టైం అసలు సెట్ అవ్వలేదు. ఇంకా బయటకు వెళ్ళాల్సింది. సో, అందుకోసమని ఇంకా ఏదో ఒకటి ఫాస్ట్‌గా తీసేసి సో, నా పూజ డైలీ చూస్తూనే ఉంటారు కదా! సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా అలాగే కంప్లీట్ చేశాను. సో, నేను కలశం అలాంటివన్నీ ఏం పెట్టలేదండి. జస్ట్ ఇక్కడే కొంచెం బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాను. సో, దేవుడికి ప్రసాదం అవన్నీ ప్రిపేర్ చేసి, సో, టెంకాయ కొట్టేసుకొని యాజ్ యూజువల్‌గా నేను చదువుకుంటాను కదా! సో, అవన్నీ చదివేసి మనస్ఫూర్తిగా సో, దండమైతే పెట్టేసుకున్నాను. నాకు మామూలుగా అయితే 7:30కే కంప్లీట్ అవ్వాల్సింది. సో, కాకపోతే ఏంటంటే కొంచెం పూల కోసం వెయిట్ చేసి లేట్ అయిపోయిందనమాట. సో, మార్నింగ్ 3:30 అలా మార్కెట్‌కెళ్తే కొంచెం తక్కువగా వచ్చాయంట. మిగతా వాళ్ళందరికీ నాకు కొంచెం లేట్ అయిపోయింది. సో, అందుకోసమే మార్నింగ్ 3:30 కంటే ఇంకా నా వల్ల అయితే అస్సలు కాదు. సో, నైట్ ఆల్మోస్ట్ నేను లైవ్ చేసి పడుకునేసరికి నాకు 11, 12 అయిపోయింది. సో, మార్నింగ్ లేవాలంటే అసలు అయ్యే పని కాదు. అందుకే నేను పడుకొని పోయాను. మార్నింగ్ 6:00 అయితే సో, ముగ్గు అవన్నీ వేశాను గానీ నేను అవన్నీ చూపించడం లేదు. సో, ఇప్పుడు జస్ట్ ఇలా సింపుల్‌గా అయిపిచ్చేసాను. అండ్ నెక్స్ట్ మిగతావి ఎక్కడ అంటే నేను తమ్మేదైతే అయితే చూపించాననమాట. ఆ ఫోటోస్ అవన్నీ. సో, అవన్నీ మా ఔట్ సైడ్ జస్ట్ మా పీజీకి పక్క పీజీస్ వాళ్ళంతా అప్పుడు సెలబ్రేట్ చేశారు. చాలా అంటే చాలా బావునింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ డెకరేషన్స్ కానీ సో అవన్నీ ప్రసాదాలు కానీ జస్ట్ 9, 10 టైప్స్ అయితే ప్రిపేర్ చేశారండి అవన్నీ. సో నేను అడిగాను ఎంత టైం పట్టిందని. నైట్ 2, 3 వరకు మేలుకున్నారంట. మళ్ళీ మార్నింగ్ అంతా లేచి అవన్నీ చేసుకున్నారంట. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా స్కిప్ చేశాను. నైట్ 9:30 వరకు నేను ఇంకా వెళ్తూనే ఉన్నాను. పిలుస్తూ ఉన్నారు. 9:30 వరకు వెళ్తూనే ఉన్నాను. ఇంకా నిన్న మొత్తం నాకు కొంచెం పని ఉండింది. ఫుల్ బిజీ అయిపోయాను. అందుకే వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను. కనీసం ఈరోజు మార్నింగ్ అంతా ఇంకా కూర్చొని పంపిద్దామని చెప్పేసి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో, మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా చూద్దామని చెప్పేసి. సో, దానికోసమని కనీసం ఎప్పుడైనా కంప్లీట్ చేద్దామని ఇంకా ఫాస్ట్‌గా కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. సో, మార్నింగ్ 4:30 అంటే నాకు మొత్తం వచ్చేసి వీడియో నాకు ఒక 50 మినిట్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దగ్గర ముక్కాలు గంట దాకా వచ్చిందనమాట. సో, వీడియో మొత్తం ఎడిటింగ్ చేయడానికి చాలా టైం తీసుకున్నాను. సో, యాజ్ యూజువల్‌గా ఇంకా నేను గడప పూజ అవన్నీ ఇంకా కంప్లీట్ చేసుకున్నాను. ఎలాగైనా కొంచెం ఫ్రైడే అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది నాకైతే. సో, ఇంకా ఈరోజైతే ఇంకా ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసి ఓన్లీ 1 ఐటెమ్ మాత్రమే ప్రిపేర్ చేశాను. సో, ఇప్పుడైతే గడప పూజ అయితే చేస్తున్నాను. లాస్ట్ 2 టైమ్స్ సరిగ్గా నాకు టైం కుదరలేదు. అందుకే ఫాస్ట్‌గా చేశాను. సో, ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్‌గా చేద్దాం, కొంచెం నీట్‌గా చేసి పైగా టుడే వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పేసి కొంచెం నిదానంగా కూర్చొని చేస్తున్నాను.
కొంచెం బాగా అనిపిస్తుంది గడప పూజ ఇలా చేసుకుంటే. అంతకుముందు వీడియోస్‌లో నేను ఒక వీడియోలో చూపిచ్చాను మీకు. చాలా బావుంటుంది ఇలా చేసుకుంటేని. కానీ ఎప్పుడు అలా చేసినా గానీ మా దేవాంశ్ ఒక 5 మినిట్స్ కూడా అలాగే ఉంచడు. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అలా చూస్తాను. వీడియో తీసుకొని, ఫోటో తీసుకునేంత వరకే అలా ఉంటుంది. ఇంకా మిగతా టైంలో దేవాంశ్ అయితే తీసేస్తాడనమాట. ఇంకా ఏం చేయలేక సైలెంట్ అయిపోతాను. అండ్ ఇక్కడికెళ్ళిన తర్వాత నాకైతే బ్యాంగిల్స్ అవన్నీ ఇచ్చారు కదా! అవైతే నేను 1 మంత్ దాకా అలాగే ఉంచుకుంటాను. నాకు బాగా ఇష్టం అనమాట. లాస్ట్ టైం కూడా నా వీడియోస్ నేను పోస్ట్ చేశాను మీకు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటక్క అన్ని బ్యాంగిల్స్ వేసుకున్నావే అంటే, నాకిష్టం 1 మంత్ వరకు ఇలాగే ఉంచుకుంటాను. అండ్ నెక్స్ట్ కూడా జస్ట్ నేను ఎక్కువగా అయితే ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఎక్కువ చేసుకుంటాను కదా! పీజీలు అవన్నీ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో, కాకపోతే కొంచెమే వేసుకుంటాను. గోట్లు అవన్నీ వేసుకోను. ఎందుకంటే పూజ ఎక్కువ చేస్తాను కదా! పూజ చేసుకునేటప్పుడు నాకు ఆల్మోస్ట్ నా చేతి నిండా బ్యాంగిల్స్ ఉండాల్సిందే. నాకు అలా చేసుకుంటేనే ఎందుకో మనస్ఫూర్తిగా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైం కూడా శారీ కట్టుకొనే నేను పూజ చేస్తాను. డ్రెసెస్ అవన్నీ అంతగా నచ్చవు. ఇంక ఇన్‌కేస్ నాకు ఇంకా ఓపిక లేక అలా ఉంటే తప్ప లేకపోతే ఇంకా శారీ కట్టుకొనే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఈరోజైతే నా బ్యాడ్ లక్ ఏంటంటే మామూలుగా నేను పట్టు శారీ తీసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే మాకు ఈవినింగ్ టైం సెలబ్రేట్ చేస్తారనమాట. సో, మార్నింగ్ టైం నాకు పూజ, ప్రసాదాలు అవన్నీ ఉంటాయి గదా! ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం పాడైపోతుందని చెప్పేసి కొంచెం మామూలుగానే కట్టేసుకొని ఇంకా చేసేసాను. సో, ఆఫ్టర్‌నూన్ ఏంటంటే నాకు కొంచెం పనుంది. సో, పనుండి మా సిస్టర్ వాళ్ళ పీజీకి వెళ్ళాననమాట. సో, అక్కడ కొంచెం పనుంటే అవన్నీ కంప్లీట్ చేసుకుందామని ఇంకా అక్కడే స్టక్ అయిపోయాను. ఇంకా స్టక్ అయిపోయి అక్కడి నుంచి బయట పడలేకపోయాను. ఇంకా అక్కడే ఈవినింగ్ అయిపోయింది. సో, ఇక్కడ లేట్ అయిపోయిందనమాట. లేకపోతే గనుక పట్టు శారీ కట్టుకొని ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకుందామని అనుకున్నాను. నేనొచ్చేసరికి ఇంకా 6:00 అయిపోయింది. ఇంకా దీపం పెట్టే టైం గూడా నాకు అంతగా లేదనమాట. ఫాస్ట్‌గా దీపం పెట్టేసి ఇంక తాంబూలం ఇచ్చేసాను. నేనైతే ఎవరికీ ఇవ్వలేదు. జస్ట్ మా సిస్టర్‌కి మాత్రమే ఇచ్చాననమాట. అలా అయిపోయింది. ఏదైనా కొంచెం ముందు ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే ఇలాగే అవుతుంది. లాస్ట్ టైం నేను వీడియో పోస్ట్ చేశాను గదా! చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో కూడా అలాగే వస్తుందని అనుకుంటున్నాను. అండ్ రీచ్ కూడా బాగొస్తుందని అనుకుంటున్నాను. అమ్మ దయ వల్ల అంతో ఇంతో నాకు వాచ్ అవర్స్ వస్తాయి. సో, ఈ వీడియో నాకు తెలిసి చాలామంది వాచ్ చేస్తారు. ఎస్పెషల్లీ బద్వేల్ వాళ్ళైతే చాలా బాగా చూస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుందని అలాగే తీశాను నేను. ఇంకా నేను కొన్ని స్కిప్ చేశాను. ఎందుకంటే నా దగ్గర మొబైల్ లేదు. సేమ్ టైమ్ ఏంటంటే ఇంక దేవాంష్ మొబైల్ తీసుకొని ఇవ్వలేదనమాట. సో, నా దగ్గర ఛార్జింగ్ లేకపోవడం వల్ల అలా స్కిప్ చేశాను నేను. సో, నా వీడియో లేట్ చేయకుండా ఇంక నా పూజ మొత్తం అయిపోయింది. ఇంక ఫైనల్‌గా నేను చూపిచ్చేస్తాను. క్లీన్ చేసుకునేసరికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. అందుకే నేను ఎడిటింగ్‌లో తీసేసాను. అండ్ మొత్తం అయిపోయాక ఇలా పసుపు మొత్తం పూసి నెక్స్ట్ అయితే ఇంక కుంకుమ బొట్లయితే పెట్టేస్తున్నాను. సో, పైన, కింద ఇంకా కిందయితే గనుక పసుపు కొంచెం ఎక్కువ పూసుకున్నాను కదా! ఆ ప్లేస్‌లో అయితే ముగ్గు వేద్దామని మామూలుగా అయితే నేను బియ్యపిండి ఉంటుంది కదా! సో, బియ్యపిండితో వేస్తాను. ఇప్పుడైతే నాకు అవైలబిలిటీ లేదనమాట. సో, ఏదైతే ఏంటని చెప్పేసి మామూలుగానే చేసేసాను. అండ్ మధ్యలో వచ్చి ప్రసాదాలు అవన్నీ చెక్ చేసుకుంటున్నా. సో, మళ్ళీ టైం అయిపోతుంది కదా! ఇంకా ఒక పక్క పూజ, ఇంకో పక్క ప్రసాదాలు. ఎందుకంటే సేమ్ టైమ్ 2 కవర్ అయిపోతాయి కదా! అని చెప్పేసి ఫాస్ట్‌గా చేస్తున్నాను. సో, అప్పటికే ఒక 9:30 అయిపోయిందండి. సో, బయటికెళ్ళే పనుంది. పైగా పీజీలోకి ఫాస్ట్‌గా ఫుడ్ అయితే చేయాలి. సో, అందుకోసమే కొంచెం ఫాస్ట్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇక్కడైతే గనుక నేను ముందే దీపం పెట్టేసుకొని మళ్ళా గడప పూజ అవన్నీ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫైనల్‌గా నా పూజ ఎలా ఉందో చెప్పేసేయండి. సింపుల్‌గా ఇలా చేసేసాను. సో, అవన్నీ చదువుకొని బిల్వపత్రాలు అవన్నీ నేను డైలీ వేస్తాను గదా! అండ్ ఇక్కడైతే ప్రసాదాలనమాట. సో, నైట్ అయితే నేను తెచ్చిపెట్టుకున్నాను. సో, ఇవన్నీ సో, కాపోతే ఏంటంటే ఫ్లవర్స్ ఒక్కటే చిక్కలేదు నాకు. అదే మైనస్ అయిపోయింది. ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఆ పీజీకెళ్తున్నాను. సో, ఇక్కడ అప్పటికే 12:30 అయిపోయింది. సో, మధ్యలో కాసేపు కొంచెం స్టిచ్చింగ్ ఉంటే బ్లౌజెస్ స్టిచ్చేటివి ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ వీడియో తీయలేకపోయాను.
ఇంకా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఆ పీజీకి అయితే వెళ్ళిపోతున్నాను. సో అక్కడ ఏంటంటే మా కో సిస్టర్ చాలా బాగా సెలబ్రేట్ చేసిందనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో నాకైతే అంత టైం ఉండదు కదా, సో సింపుల్గా నేను ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఆ పీజీలో కూడా మీకు చూపిస్తాను చూడండి. నాకు టైం లేదు, లేదంటే కనుక నేను కూడా అక్కడికి వెళ్ళి చేసుకునేదాన్ని. ఇక్కడ నాకు స్పేస్ అనేది చాలా తక్కువ, నాకు అదే పెద్ద మైనస్ అయిపోయింది. సో అవుట్ సైడ్ అయితే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా బాగా చేసుకుంటారు. సో అది కూడా నైట్ టైం వాయనం ఇస్తే మంచిదంట కదా. సో అందుకే ఇక్కడ అంతా నైట్ టైమే ఉంటుంది. మార్నింగ్ టైం జస్ట్ పూజ మాత్రం కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా నైట్ వచ్చేసరికి అంటే ఈవినింగ్ 5-6 నుంచి ఇంకా స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా వాయనం ఇవ్వడం అలాగా 7, 8, 9 నాకు లాస్ట్ టైం 10 వరకు కూడా అవుతూనే ఉంది. నైట్ అయితే ఫుల్ వర్షం పడిందనమాట. సో మార్నింగ్ టైం అయితే వర్షం ఏం లేదు, జస్ట్ సన్లైట్ ఉన్నింది. నైట్ అయితే ఫుల్ వర్షం. నేను బయటికి వెళ్ళాను, ఇంకా తడిచిపోతామేమో అనిపించింది, అంత ఫుల్గా ఉన్నింది వర్షం. నేను బయట సైడ్ మీరు కొంచెం చూపిస్తాను, క్యామ్ అయితే సరిగా పెట్టలేకపోయాను. జస్ట్ ఆ కొంచెమైనా వ్యూ చూస్తారని తీసేసాను అనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసాను పీజీ లోపలికి. సో ఇలా ఉంది. సో అప్పుడైతే బాగా సాంగ్స్ అవి పెట్టి దేవుడి సాంగ్స్ అప్పటికే 12:30 అయిపోయింది. చూడండి ఎన్ని వెరైటీస్ చేసిందో, చాలా టైం పట్టిందంట మార్నింగ్ నుంచి ఇవన్నీ చేసేసరికి. సో ఇలాగ మొత్తం ప్రసాదాలన్నీ చేసింది. నెక్స్ట్ వచ్చేసి దేవుడికి బట్టలు పెట్టింది. సో ఇలా డెకరేషన్ చేసింది అనమాట. సో పైన ఇలాగ ఇంకా ఇక్కడ వచ్చేసి దేవుడి సాంగ్స్ అయితే కొంచెం బాగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా అలా వింటూ ఉంటే. సో అవుట్ సైడ్ వచ్చేసి మొత్తం ఎలా వేసింది ముగ్గు అనమాట. టుడే ఫ్రైడే కదా, ఇంకా మా సైడ్ ఆల్మోస్ట్ బాగా చేసింది కదా. సో ఇక్కడ గడపకు వచ్చేసి ఇలా పూజ అయితే ఇలా చేసేసింది. ఎంత టైం పొద్దున్న నుంచి ఇదే నాకు గుడి పోయి 11 అయింది అనిపించింది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి మళ్ళీ ఇంకోసారి. సో ఇప్పుడైతే మా ఇంటికి మా పక్కింటి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. చాలా బాగా చేసింది అక్క కూడా పూజ. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఇంట్లో వీడియో తీయలేకపోయాను అనమాట. అయితే ఇంకా సో ఇప్పుడు మా పక్కింటికి వెళ్తున్నాం. సో వాళ్ళ పీజీలో పూజ అయితే చాలా బాగా చేశారు. సో ఆవిడ తాంబూలానికి ఇన్వైట్ చేసింది. సో అక్కడికి వెళ్తున్నాం, జస్ట్ నియర్ బై అనమాట. ఇక్కడ పక్కన ఉండేది మా కో సిస్టర్. ఇంతవరకు మా కో సిస్టర్ లాస్ట్ టైం వీడియో చూపించానని అనుకుంటున్నాను. సో చూడకపోతే ఈ వీడియోలో బాగా చూడండి. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. సో పక్కనే సోఫా ఉంటుంది. సో పార్కింగ్ అంతా అవుట్ సైడ్ అనమాట. అడిగాను నేను, సో వీడియో తీసుకుంటా అంటే తీసుకోమ్మా అని చెప్పేసింది. సో ఇలా ఉంది, ఎంత బాగుందో కదా, చాలా బాగా అనిపించింది. సో బ్యాక్ సైడు డెకరేషను సింపుల్గా జస్ట్ అంటే అలా చేసింది. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు అనమాట. మేము అడిగాము ఎక్కడ తెచ్చుకున్నానంటే జస్ట్ ఒక 350 ఎంతో పడిందంట బొమ్మ. చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైం తెచ్చుకున్నాను నేను, లాస్ట్ టైం కూడా ఎలాగే సెలబ్రేట్ చేసుకున్నానని, ఇంకా ఈ సైడ్ కూడా ఎలాగే చేసుకున్నానని చెప్పింది. సో ఇప్పుడు వాయనం ఇవ్వడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసింది. నా నోస్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అందుకే సరిగా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. కనీసం వీడియో అయినా చూడండి. సో ఇప్పుడు ఫస్ట్ నన్ను తీసుకోమని చెప్తున్నారు. సో కాళ్ళకి పసుపు అయితే పూయించుకుంటున్నాను. కూర్చోండి. సో కుజ్జి వేసిందనమాట. మమ్మల్ని ఇలా కుజ్జిలో కూర్చోబెట్టి కాళ్ళకి పసుపు, మాకంటే చాలా పెద్ద అనుకున్నాను, మాకు తెలుసు ఆల్మోస్ట్ ఒక 40 years అలా ఉంటాయి. ఆడికి పోయిన మా అమ్మ పిలిచిందిలే, కళ్యాణి అతనే వాళ్ళు పిలిచి ఇలా కాళ్ళకి ఫస్ట్ అవన్నీ ఇచ్చేసింది, పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చింది, గాజులు అవన్నీ, అవి కూడా వీడియోలో చూపిస్తాను చూడండి. సో నాతో పాటు మా కో సిస్టర్ వచ్చింది, మన ముగ్గురిని వీడియోలో చూపిస్తాను చూడండి. బాగుంది, బాగా చేసినావు అమ్మా. నాకు ఎందుకో పదే పదే తీయాలనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చేసాను.
సో నాది కంప్లీట్ అయిపోయాక ఇవన్నీ జస్ట్ ఫ్లవర్సే అనమాట. ప్లాస్టిక్ ఏం లేవంట ఇక్కడంతా. అన్నీ ఫ్లవర్సే అంట. లాస్ట్ టైం వాళ్ళు 2 డేస్ బ్యాక్ తిరుపతికి వెళ్ళారంట. సో అక్కడ లడ్డు ఉంటే తీసి పెట్టేసి ఇక్కడ పక్కన 2 దీపాలు ఉన్నాయి కదా, అవి కూడా సో పెట్టకూడదు. ఇవన్నీ ప్లాస్టిక్ కాదు. నేను కొన్ని చోట్ల చూస్తే కొన్ని పక్కన ప్లాస్టిక్ పెడుతుంది కూడా దీపాలు. ఉన్నాయి. అవి సో ఇదంతా అన్న కింద ప్లాస్టిక్ పెట్టకూడదు. కాదంట, రియల్ గానే అంట. సో దీపాలు అయితే బాగా ఎక్కువ పెట్టేసింది. అలా చూస్తే మాకు బాగా పాజిటివ్గా అనిపించింది. బెల్లం దీపం పెట్టింది. మా తోడు కూడా చెప్తుంది బెల్లంతో దీపం పెట్టేసిందని. నేను సరిగా ఐడెంటిఫై చేయలేదన్నమాట. సో ఇప్పుడు చూశాను. అది కాకుండా తను ఇంకో చోట కలశం కూడా పెట్టింది చూడండి. ఆ నెక్స్ట్ సెట్ అవన్నీ చాలా బాగా అరేంజ్ చేసింది, నీట్గా ఉన్నాయి చూడ్డానికి. అండ్ ఇక్కడ మా పక్కింటి అక్క వచ్చింది. సో తను ఇక్కడ మా కో సిస్టర్ అనమాట. సో మన దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ ఇంకా కింద వచ్చేసి ప్రసాదాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నాకు తెలిసి ఒక 9-10 వెరైటీస్ అయితే చేసిందనమాట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి ఇంకా తనకి అమ్మవారికి బట్టలు అయితే పెట్టేసింది. ఇక్కడ వాయనం అయితే ఇస్తుంది. ఇంకా నాకు వాయనం తీసుకునేటప్పుడు మా అక్కకి ఇచ్చాను. తనే మా కో సిస్టర్. లాస్ట్ టైం వీడియోలో చూడకపోతే ఇప్పుడు చూడండి. వీడియోలో వాయిస్ ఓవర్ కొంచెం స్లోగా ఇస్తున్నాను. నా వాయిస్ అయితే అంత బాగాలేదు, ఫుల్ కోడ్ వేసేసింది, తుమ్మలేకున్నాను. అందుకే కట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ ఇంకొక అక్కకైతే మనం ఇస్తుంది వాయనం అనమాట. వాయనం ఇచ్చేటప్పుడు చెప్తాం కదా, సో అలా చెప్తుంది. ఇప్పుడు నాదనమాట. సో నన్నైతే చూసేయండి. మాకంటే పెద్ద ఆవిడ, కానీ మా చేత అక్షింతలు అయితే వేయించుకునింది. సో చిన్నైనా పర్వాలేదు, ఏంటంటే మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి కదా అని చెప్పేసి. సో మనకంటే పెద్ద ఆవిడ కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను ఆశీర్వాదం తీసుకుంటున్నాను. లక్ష్మీదేవి పటం పెట్టేసింది, ఇంకా వచ్చేసి అమ్మవారి ఫోటో పెట్టింది, కలశం పెట్టింది, 3 పెట్టేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇప్పుడైతే ఇంకా వీడియో నేను తీసుకుంటున్నాను. మా కో సిస్టర్కి ఇస్తుందన్నమాట అక్షింతలు అవన్నీ. నాకు మొబైల్ అయితే ఒక చోట పెట్టేసి తీసింటే సరిపోయిండేదండి. మామూలుగా అయితే ట్రైప్యాడ్ తీసుకుపోలేకపోయాను. జస్ట్ నేనే పోయాను కదా, అందుకే ఇంకా ఇది అయిపోయింది. సో మాకు తీసేవాళ్ళు ఉంటే బాగుండు అనిపించింది, వీడియో బాగా వచ్చిండేదని. సో లైఫ్ లాంగ్ మాకు ఇలా గుర్తుండిపోతుంది. సో లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నామని అందుకే వీడియో తీసి అప్లోడ్ చేసుకుంటున్నాను. అంతకుముందు తీసాను, అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ తీసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఒకసారి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఇప్పటికీ 10 టైమ్స్ అయితే చూపించాను, అయినా చూపించాలనిపించింది, అంత బాగా చేసిందనమాట. అందుకే పదే చూస్తున్నాను. నేనైతే ఇంకా మా ఇంట్లో ఏంటి కనుక ఇంకా అక్కడే కూర్చుని ఉండేదాన్ని, అంత బాగా అనిపించింది. నేను కొన్ని ఫొటోస్ కూడా తీసాను, లాస్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఫోటోలు అయితే ఇంకా కొంచెం క్లియర్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నాకు అక్కడికే టైం అయిపోయింది. ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి అడిగాము. అది దండ వచ్చేసి మామూలు దండనే రియల్గానే తీసుకొచ్చాం ఫ్లవర్స్ అని చెప్పేసి చెప్పింది అక్క. ఇంకా మాకు టైం అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా చాలామంది పిలిచారనమాట. సో వాళ్ళకైతే ఇంకా వెళ్ళాలి కదా, అప్పటికే 4 o'clock అయిపోయింది. మళ్ళీ మా పీజీలో మేము తాంబూలం అయితే ఇవ్వాలి. మా అక్క చెప్తుంది ఇంకా టైం అవుతుంది పోదాంరా అని చెప్పేసి. సో ఇలా ఉన్నింది ఫైనల్ లుక్ అయితే.
ఇవన్నీ చేసేసరికి పాపం చాలా టైం అయితే పట్టేసి ఉంటుంది. చూపిస్తూనే ఉన్నాను చూడండి, చాలా బాగుంది. నాకు అందుకే ఈ వీడియోని ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ వరకు ఈ వీడియోనే ఉంటుంది. ఎందుకంటే కొంచెం బాగా అనిపించింది. అందుకే ఈ వీడియో ఆల్మోస్ట్ ఈ పీజీలోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఇంకో పీజీలో కూడా స్పెండ్ చేశాను. కాకపోతే ఇక్కడ కొంచెం బాగా అనిపించింది. అందుకే ఎక్కువసేపు వీడియో అయితే తీశాను నేను. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. సో జస్ట్ ఒక 2 మినిట్స్, ఎంత 1 సెకండ్ అనమాట. మా పీజీకి మా పక్కనే ఆనుకొని ఉంటుంది. సో ఇంకా ఇక్కడ వచ్చేసి మామూలుగా వీళ్ళు దీపం పెట్టేసుకుంటారు కదా, ఇక్కడ ఇలా ఉంది. జస్ట్ సింపుల్గా ఉంది ఇలాగనమాట. పక్కనే వెంకటేశ్వర స్వామి, చాలా పాజిటివ్గా అనిపించింది అక్కడ. సో పైన డెకరేషన్ చూడండి, వీళ్ళ వ్యూ అంతా. పీజీలో కొంచెం లైటింగ్స్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి. సో నేను చెప్తున్నాను వీడియో 2 డేస్ తర్వాత పోస్ట్ చేస్తానని. సో వాళ్ళైతే నవ్వేస్తున్నారు, సరే పోస్ట్ చేయి చూసుకుంటాం మేమని. ఇంకా స్టార్ట్ అయిపోయాను మా పీజీకి. సో ఇప్పుడైతే కనుక మా కో సిస్టర్ నాకు తాంబూలం ఇస్తుంది. సో ఇలా ప్లేట్లో పెట్టేసుకొని, ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక ప్లేట్లో పెట్టేసుకొని పసుపు, కుంకుమ, గంధం, గాజు అవన్నీ మీరే తీసుకోండి అని చెప్పేస్తారనమాట. సో కాళ్ళకి పసుపు అవన్నీ నేను ఇక్కడ చూడలేదు, మమ్మల్ని తీసుకోమంటారు. కానీ మా సైడ్ ఏంటంటే మేము కాళ్ళకి పసుపు పూసి ముఖాన బొట్టు అవన్నీ పెట్టేస్తాం. ఇక్కడ దానికి మాకు కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది మా సైడ్. సో మాకు వీడియో తీసేవాళ్ళు లేక మేము ఏం చేసామంటే ఒక చోట పెట్టేశాను. సో ఇప్పుడైతే వాయనం ఇస్తుంది నాకు. ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా నేనైతే ఆశీర్వాదం తీసుకుంటున్నాను. తను నాకంటే పెద్దది. ఇంకా వీడియోలో కనీసం చూపిద్దామని చెప్పేసి నాకైతే కుంకుమ చాలా ఎక్కువ అయిపోయింది, చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడే నేను మిస్టేక్ చేశాను మార్నింగే. సో మంచి శారీ కట్టుకొని వెళ్ళింటే సరిపోయిండేది. సో ఈవినింగ్ కదా పూజ అని చెప్పేసి ఇంకా అలా స్కిప్ చేశాను. ఇంకా అలా అయిపోయిందనమాట. ఇప్పుడైతే ఇంకా మా ఇంటికి సో పక్కింటి ఆవిడ వచ్చింది. సో తనకి వాయనం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్లౌజు ఇంకా తాంబూలం అవన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నాను నేను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వీడియో తీయలేకపోయాను అనమాట. కనీసం ఇప్పుడైనా తీద్దామని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను. వాళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసింది అక్క కూడా. నాకు అప్పుడు మొబైల్ ఏదో కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది, అందుకోసమని నేను తీయలేకపోయాను. సో ఇప్పుడు ఏదో కొంచెం అందుకే ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే పెట్టేసుకున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి వస్తానే ఛార్జర్ కూడా తీసుకెళ్ళలేదు. మామూలుగా ఈ పీజీకి వెళ్ళినప్పుడు నా దగ్గర ఎప్పుడు ఛార్జింగ్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు వస్తానో నాకే తెలీదు. వేరే ఛార్జింగ్ అవన్నీ పెట్టేస్తే సరిగ్గా ఎక్కడం లేదు, ఫోన్ కొంచెం స్లో అయిపోతుంది. సో ఇక్కడైతే పీజీ వాళ్ళంతా చూస్తున్నారు ఏం చేస్తుంది మా అక్కని. వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. నార్త్ ఇండియన్స్ అయితే ఇంకా అలాగే చూస్తున్నారనమాట. వాళ్ళకి కొంచెం తక్కువ కదా. సో వీళ్ళైతే కొంచెం ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళ ఇంట్లో ఇంకా తెలుసో తెలీదు. సో అదో స్పెషల్గా మా పీజీలో నేనైతే మేమైతే పాయసం చేయించాం, బెల్లం పాయసం. సో అది ఫేమస్ కదా మన సైడు. సో మన సైడు అంటుండాలని చెప్పేసి బెల్లం పాయసం చేయించామన్నమాట. చాలా బాగుంది, మొత్తం అయిపోయింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాం. సో ఇక్కడైతే ఇంకా వాయనం అయితే ఇచ్చేసాం కదా. ఇప్పుడు మా కో సిస్టర్కి ఫోన్ వస్తే ఇస్తున్నాను. సో మా పేజీ మొత్తం వీడియో చూడాలంటే బిఫోర్ అంతకుముందు నేను చాలా వీడియోస్లో పెట్టాను. సో చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. సో ఈ వీడియోతో మొత్తం అది పీజీ ఒకటంతా చూసేస్తారు. లాస్ట్ టైం జిమ్ వీడియోస్ పెట్టమని అడిగితే ఇప్పటికీ 10 టైమ్స్ తీసానండి నేను జిమ్ వీడియో. ఒక్కసారి బ్యాక్ సైడ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది. ఇంకా అదే పనిగా
టైటిల్ పెట్టేసి జిమ్ వీడియో పెట్టమంటే సో నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను మీకు. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను కొంచెం క్లీన్ చేస్తున్నాననమాట. సో అవన్నీ కొంచెం అలా ఉన్నాయని చెప్పేసి మా కో సిస్టర్ సాంగ్ పాడింది. నేను అప్పుడు వీడియో అయితే తీయలేకపోయాను. చాలా బాగా ఉంది సాంగ్ అయితే. కొంచెం బైక్‌లో అవన్నీ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే అవి కొంచెం సైడ్‌కి అయితే పెట్టేస్తున్నాను. సో బయటకైతే వచ్చామండి. సో వేరే చోటికి తాంబూలానికి వచ్చాము. సో అక్కడ పీజీ కూడా నేను చూపిస్తాను. అక్కడే నేను మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇక్కడే అనమాట. సో ఏంటంటే ఆవిడ స్పెషల్‌గా కూర్చోబెట్టి మళ్ళీ ఇచ్చేసింది. ఎక్కువ టైం అక్కడే అయిపోయింది. నాకైతే 6:00 అయిపోయింది. సో నేను వెంటనే ఇంక మళ్ళీ ఇంటికొచ్చేసి మా పీజీకొచ్చేసి నేను పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇది మాకు నియర్ బై అనమాట. సో ఈ వీడియో నాకు ఎడిటింగ్ చేసేసరికి 1 అవర్ పట్టేసింది. వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వడానికి 4:30కి స్టార్ట్ చేస్తే 6:30 అయిపోయింది. 2 అవర్స్ పట్టింది. ఎడిటింగ్ చేయాలి కదా! చాలా అంటే కొంచెం పక్కటివి కూడా ఉన్నాయి వీడియోస్. అవి కూడా కొంచెం కట్ చేసి తీసేసాను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 5:00 అయిపోయింది. నా క్యామ్ కొంచెం మబ్బుగా అనిపించింది. అందుకే మీకు ఇలా ఉంది. వెదర్ అయితే మామూలుగానే ఉంది. కొంచెం లైట్‌గా సన్‌లైట్ ఉంది. సో ఈ వీధి మొత్తం ఇలా ఉంటుంది. కొంచెం చూస్తే గనుక బాగుంది. పేరుకు తగ్గట్టే హైపర్ సిటీ అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ అంటే మొత్తం కింద పీజీస్ అవన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఈ ఏరియాలో 2 షేరింగ్ 12K అలా ఉంటుంది. సో 3 షేరింగ్ 8.5, 8K అలా ఉంటుంది. సో అలాగనమాట. సో మొత్తం చూసాం ఇక్కడ. బాగా అనిపించింది. సో అందుకే వీడియో అంతా నిదానంగా పెట్టేశాను. ఇక వీడియో ఎంత ఎక్కువైపోతుందని ఇంకా ఫాస్ట్ ఫార్వర్డింగ్లో అయితే పెట్టేశాను. జస్ట్ మెయిన్ రోడ్డు నుంచి కొంచెం నియర్ బై అనమాట. సో అందుకే కొంచెం ఇటు సైడు ఈ పీజీ అయితే బాగా అనిపించింది. బాగా పెద్దగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ అనమాట. జస్ట్ ఎక్కడ అని చూస్తున్నాం. సో ఫస్ట్ నుంచి ఒక 4th పేజీనో 5th పేజీనో అంతే. సో వీళ్ళు తీసుకొని ఒక 7 ఇయర్స్ అయిందనమాట. సో ఇక్కడ చూడండి చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డింగే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా డెకరేషన్ చాలా బాగుండింది. సో ఇది సిట్టింగ్ అనమాట. సో ఇక్కడే ఉంటుంది. అంటే సోఫా అవన్నీ పక్కనే ఉన్నాయి. సో ఇక్కడైతే కనుక వీళ్ళు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నైట్ పాపం తనకి 2:00 అయిపోయిందనమాట. చెప్తుంది నైట్ 2 అయింది అక్క అని చెప్పేసి. చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ లేచి ఇంకా ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేశాను అని చెప్పింది. సో ఇక్కడ ఎలా కూర్చోబెట్టేసింది. ఫస్ట్ మా కో సిస్టర్కి ఇస్తుందన్నమాట తాంబూలం. సో ఇలా కూర్చోబెట్టి మామూలుగా అయితే నేను ఇప్పటిదాకా నిలబడుకొని కుర్చీలో కూర్చొని తీసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం ఇలా కూర్చొని తాంబూలం తీసుకోవడం. ఇలా పీజీ కూడా చాలా బాగుందండి. మాకైతే చాలా బాగా నచ్చింది. వీడియోని అంతగా తీయలేదు కానీ పీజీలో జస్ట్ అవుట్ సైడ్ లుక్ అయితే తీసాను అంతే. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పర్మిషన్ అడిగి వీడియో మొత్తం తీస్తాను. తీసి అప్లోడ్ చేస్తాను చూడండి. సో టైం ఎక్కువ పట్టిందనమాట మాకు ఇక్కడే. అందుకే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేశాను. అక్క కొంచెం ఒక్కొక్కరికి వాయనం ఇవ్వడానికి 20 మినిట్స్ తీసుకునింది. సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు అవుట్ సైడ్ లుక్ అయితే చూపిస్తున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది. ఇది బయట అనమాట. సో బయటకు వచ్చాను. అప్పటికే 6:00 అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మా కో సిస్టర్కి వాయనం ఇస్తున్నాను. మా ఇంటికి వచ్చింది కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకా నాకు పూజ అవన్నీ అయిపోయింది. సో అక్కడైతే మంటలాగా అనిపిస్తుంది కదా, కాదండి సాంబ్రాణి వేశాను. అందుకే దాని ధూపం ఉంటుంది కదా అది వేశాను. అందుకే ఇలా కనిపిస్తుంది. సో ఈవినింగ్ వచ్చేటప్పుడు మేము బజ్జీలు అయితే తెచ్చుకున్నాము. ఆకలిగా ఉంది. సో అవి ఇస్తున్నాం అనమాట. ఒక కవర్ ఇచ్చాను. అందులో అన్నీ అందులో పెట్టేసుకోమని అన్నీ అందులో పెట్టేసుకునింది.